నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. విలువైన ఖనిజ సంపద, పెద్ద భూభాగం, తక్కువ జనాభా ఉన్న దేశం ఎలా ఉండాలి? అమెరికా, యూరప్ దేశాల్లా వెలిగిపోవాలి. కానీ అలా లేదు. నిత్యం తీవ్రవాదంతో రక్తసిక్తంగా మారింది. ఎప్పుడు ఎక్కడ ఎలా బాంబు పేలుతుందో తెలియక నిత్యం భయంతో బతకాలి అక్కడి జనం. నా అనుకున్న పాలకులే పచ్చిగా మోసం చేసిన తరువాత వచ్చిన కోపం అది. పాకిస్తాన్ ద్రోహంతో రగిలిపోతున్న బలూచిస్తాన్ కథ ఇది. బలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ను ఎందుకు తమ శత్రువుగా భావిస్తారు? పాక్ పితామహుడు జిన్నా ద్రోహం చేశాడని ఎందుకంటారు? రైలు హజాక్ వెనక కారణం ఇదేనా? పాకిస్తాన్ ద్రోహానికి బలూచిస్తాన్ బలయిందా? పాకిస్తాన్లోని 4 ప్రావిన్స్లలో అతి పెద్దది, అత్యంత తక్కువ జనాభా కలిగిన ప్రాంతం బలూచిస్తాన్. ఆ భూభాగంలో ఎంతో ఖనిజ సంపద ఉంది. అక్కడి ప్రజలు చాలా రిచ్గా బతికే అవకాశం ఉంది. కానీ కొందరి స్వార్థం వల్ల అక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు, శాంతి అంతకంటే లేదు. నిజానికి ఈ పదాలు అక్కడి ప్రజలు చాలా అరుదుగా చూసేవి. ఇదే పరిస్థితి మార్చి 11న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉగ్రవాదులు ఒక రైలును హైజాక్ చేయడానికి కారణమయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఇదే అంశంపై ఇప్పుడు చర్చ కొనసాగుతోంది. పాకిస్తాన్ నుండి విడిపోవడానికి పోరాడుతున్న ఈ గ్రూపు భద్రతా సిబ్బందితో సహా 100 మంది ప్రయాణికులను బందీలుగా తీసుకున్నారు. తాజాగా మళ్లీ పాకిస్తాన్ ఆర్మీ బస్సులపై బలూచ్ ఆర్మీ దాడి చేసి 7 మంది ప్రాణాలు తీసింది. ఇక నిజానికి బలూచ్ జాతీయవాదులు పాకిస్తాన్ రాజ్యానికి వ్యతిరేకంగా 1948 నుండి పోరాటం సాగిస్తున్నారు. 1958, 59, 1962, 63, 1973, 77లో హింసాత్మక స్వాతంత్ర ఉద్యమ పోరాటాలకు బలూచిస్తాన్ సాక్ష్యంగా నిలిచింది. మధ్యలో ఈ ఉద్యమ ప్రభావం కనిపించినప్పటికీ తాజా ఉద్యమం మాత్రం 2003 నుండి ఉధృతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మార్చి 11న బిఎల్ఏ ఉగ్రవాదులు క్వెట్టా షెవావర్ జాఫర్ ఎక్స్ప్రెస్ ను పట్టాలు తప్పించి వందలాది మంది ప్రయాణికులను బందీలుగా చేసుకున్నారు. ప్రస్తుతం ప్రయాణికులంతా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గన్ పాయింట్ లో వణికిపోతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితులకు, ఇంతటి పోరాటానికి కారణం పాకిస్తాన్ పాలకుల స్వార్థపూరిత నిరంకుశ వైఖరే కారణమని బలూచిస్తాన్ ప్రజలు చెబుతారు. అయితే 2004లో ప్రారంభమైన తాజా సాయుధ తిరుగుబాటు తర్వాత 2006లో పాకిస్తాన్ దళాలు బలూచ్ గిరిజన పవర్ఫుల్ నాయకుడు అక్బర్ ఖాన్ బుగ్టీని హత్య చేశారు. ఈ ఘటన తరువాత బలూచ్ ఉద్యమం మరింత ఊపందుకుంది. బలూచిస్తాన్లోని సహజ వాయువు ఆదాయంలో ఎక్కువ స్వయం ప్రతిపత్తి, వనరుల నియంత్రణ, న్యాయమైన వాటా కావాలని బుగ్టీ పాకిస్తాన్ని డిమాండ్ చేశాడు. అయితే దీనికి ముందు కూడా 1970లలో బలూచ్ మిలిటెన్సీ చర్యలు అత్యంత రక్తపాతాన్ని సృష్టించిన సంఘటనలు కూడా లేకపోలేదు. ఎక్కువ కాలం కొనసాగిన పోరాటాల్లో అది కూడా ఒకటి. నిజానికి 1971లో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్కు స్వాతంత్రం వచ్చిన తరువాత బలూచిస్తాన్లోని నేషనల్ అవామీ పార్టీ నాయకుల నుండి ఎక్కువ స్వయం ప్రతిపత్తి కోసం డిమాండ్లు పెరిగాయి.
అయితే నాటి ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో ఈ డిమాండ్లను తోసిపుచ్చడంతో నిరసనలు పెరిగాయి. 1973లో భుట్టో అక్బర్ ఖాన్ బుక్టీ నేతృత్వంలోని బలూచిస్తాన్ ప్రావిన్షియల్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఇరాక్ రాయబార కార్యాలయంలో బలూచిస్తాన్ తిరుగుబాటుదారుల కోసం ఉద్దేశించిన ఆయుధాల నిల్వ దొరికిందనే కుట్రతో పెద్ద ఎత్తున సైనిక చర్యను ప్రకటించాడు. దీని ఫలితంగా 1977 వరకు 4 సంవత్సరాలుగా పూర్తి స్థాయి సాయుధ తిరుగుబాటు కొనసాగింది. దీనిని 4వ బలూచిస్తాన్ వివాదంగా పిలుస్తారు. ఇక నివేదికల ప్రకారం మర్రి, మెంగల్, బుక్టీ అనే గిరిజన నాయకుల నాయకత్వంలో దాదాపు 55,000 మంది బలూచ్ గిరిజనులు, 80,000 మంది పాకిస్తాన్ సైనిక సిబ్బందిపై పోరాటం సాగించారు. ఇక పాకిస్తాన్ వైమానిక దళం బలూచిస్తాన్ గ్రామాలపై బాంబు దాడి చేసి వేలాది మంది బలూచ్ పౌరులను చంపింది. ఈ వివాదం ఎంతగా పెరిగిందంటే బలూచ్ జాతీయవాదం తన సొంత బలూచ్ ప్రాంతంలోకి వ్యాపిస్తుందని భయపడి ఇరాన్ కూడా పాకిస్తాన్కు సైనిక సహాయం అందించింది. అయితే 1959లో పాకిస్తాన్ నౌరోజ్ ఖాన్ ను దయతో కూడిన హామీలతో లొంగిపోయేలా మోసం చేసింది. బదులుగా నౌరోజ్, అతని కుమారులు అరెస్టయ్యారు. అతని 5గురు బంధువులను ఉరితీశారు. పాకిస్తాన్ చేసిన ఈ ద్రోహం బలూచ్లో ఆగ్రహాన్ని మరింత తీవ్రతరం చేసింది. బలూచ్ స్వాతంత్ర ఉద్యమాన్ని మరింత బలంగా మార్చింది. నిజానికి బలూచ్ ఎప్పుడూ 1 యూనిట్ సూత్రాన్ని అంగీకరించలేదు. 5 సంవత్సరాల పాటు అల్లకల్లోలంగా ఉన్న ఈ ప్రావిన్స్ 1963లో 3వ బలూచిస్తాన్ సంఘర్షణను ఎదుర్కొంది. షేర్ మొహమ్మద్ బిజ్రానీ మర్రి నేతృత్వంలో జరిగిన ఈ తిరుగుబాటు లక్ష్యం పాకిస్తాన్ బలూచిస్తాన్లోని గ్యాస్ నిల్వల నుండి వచ్చే ఆదాయాన్ని పంచుకోవాలనే. అలాగే 1 యూనిట్ పథకాన్ని రద్దు చేయాలని, బలూచ్ తిరుగుబాటుదారులను విడుదల చేయాలని బలవంతం చేశారు. అయితే ఈ తిరుగుబాటు 1969లో సాధారణ క్షమాభిక్ష, బలూచ్ వేర్పాటువాదులను విడుదల చేయడంతో ముగిసింది. ఇక 1970లో 1 యూనిట్ విధానాన్ని రద్దు చేసిన తర్వాత బలూచిస్తాన్ 4 ప్రావిన్స్లలో ఒకటిగా గుర్తించబడింది. అయినా బలూచిస్తాన్ ప్రజలకు ఎలాంటి శాంతి రాలేదు, ఏ ప్రయోజనం దక్కలేదు. అయితే 1947లో పాకిస్తాన్ భారతదేశం నుండి విడిపోయినప్పుడు బలూచిస్తాన్ తిరుగుబాటుకు మూలం ప్రారంభమైంది. బలూచిస్తాన్ ప్రాంతం 4 రాచరిక రాష్ట్రాలుగా ఉనికిలో ఉంది. వాటి పేర్లు కలత్, ఖరన్, లాస్ బేలా, మకరన్లు. అయితే వీళ్లకు ఆ టైంలో 3 ఆప్షన్స్ ఉన్నాయి. 1 భారతదేశంలో చేరడం, 2 పాకిస్తాన్లో విలీనం కావటం, లేదంటే చివరి ఆప్షన్ వారికున్న స్వాతంత్రాన్ని కొనసాగించడం. అయితే ఇక్కడే పాకిస్తాన్ పితామహుడు మహమ్మద్ అలీ జిన్నా మడత పెట్టారు. ఆయన ప్రభావంతో 3 రాష్ట్రాలు పాకిస్తాన్లో విలీనం అయ్యేలా చేశారు. అయితే ఖాన్ మీర్ అహ్మద్ యార్ ఖాన్ నేతృత్వంలోని కలాత్ ఖాన్ స్వాతంత్రాన్ని కోరుకున్నారు. కలాత్ ఖాన్ 1946లో మహమ్మద్ అలీ జిన్నాను బ్రిటిష్ క్రౌన్ ముందు తన కేసును వాదించడానికి తన న్యాయ సలహాదారుగా నియమించుకున్నాడు. ఆగస్టు 4, 1947న ఢిల్లీలో జరిగిన సమావేశంలో లార్డ్ మౌంట్ బాటెన్, కలాత్ ఖాన్, జవహర్ లాల్ నెహ్రూ హాజరైనప్పుడు కలాత్ ఖాన్ స్వాతంత్ర్యం కోసం తీసుకున్న నిర్ణయాన్ని జిన్నా సమర్థించాడు. జిన్నా పట్టుబడటంతో
ఖరన్ లాస్బేలను ఖలాత్లో విలీనం చేసి పూర్తి బలూచిస్తాన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఆగస్టు 15, 1947న ఖలాత్ స్వాతంత్రం ప్రకటించింది. ఖలాత్ ఖాన్ పాకిస్తాన్లో విలీనం చేయడానికి సంతకం చేసినప్పటికీ ఖాన్ సోదరుడు ప్రిన్స్ అబ్దుల్ కరీం 1948లో పాకిస్తాన్పై మొదటి సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. అయితే ఆ తిరుగుబాటును కొద్దిసేపటికే పాకిస్తాన్ అణచివేసినప్పటికీ అది బలూచ్ జాతీయవాదానికి బలమైన బీజాలు వేసింది. కాబట్టి 2226 రోజుల పాటు స్వతంత్రంగా ఉన్న తరువాత బలూచిస్తాన్ పాకిస్తాన్లో విలీనం అయినప్పటికీ ఇప్పటికీ అక్కడ శాంతి నెలకొనలేదు. ఎందుకంటే ఆ విలీనం ప్రజల సంకల్పంతో కాదు, జిన్నా చేసిన ద్రోహం పాకిస్తాన్ సైనిక శక్తి ద్వారా లాక్కోబడింది. 75 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ద్రోహం అక్కడి ప్రజలను, ఆ ప్రాంత వనరులను ఇప్పటికీ దోపిడీ చేయడం బలూచ్ ప్రజల సాయుధ ప్రతిఘటనకు బలమైన మూలాలుగా ఉన్నాయి. మోసపోయిన బలూచిస్తాన్ ఇంకా రగులుతూనే ఉంది.